బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది. ఈ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది. నియోజకవర్గాల వారీగా ఆశావాహుల నుంచి ఇప్పటికే దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు మొత్తం 309 మంది నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. 17 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో స్థానానికి 18 మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది అప్లై చేసుకున్నారు. వరంగల్ టికెట్ కోసం 40 మంది, పెద్దపల్లి నుంచి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది దరఖాస్తు చేశారు. అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ టికెట్ కోసం కేవలం 4 మాత్రమే ముందుకు రాగా, జహీరాబాద్ నుంచి 6 మాత్రమే దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అటు కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. నియోజకవర్గానికి 3 నుంచి 5 పేర్లతో షార్ట్ లిస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత పీఈసీ భేటీలో తీసుకున్న అభిప్రాయాలు పార్టీ సర్వేల ఆధారంగా నివేదికను సిద్ధం చేయనున్నారు. ఆ నివేదికను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి భార్గవ్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడిగా మారిన పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 17 పార్లమెంటు లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గెలవాల్సిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఆర్డర్ చేసిండు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆశావాదులు అధికార పార్టీ కావడంతో దాదాపు 309 అప్లికేషన్స్ వచ్చిన లోక్సభ స్థానాల్లో అప్లై చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య దాదాపు 309 మంది అప్లై చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా అంటే మహబూబాబాద్ నుంచి ఎస్టీ రిజర్వ్డ్ లోక్సభ అది. సో చాలా మంది అప్లై చేసుకున్నారు. దాదాపు 48 మంది అప్లై చేసుకున్నారు ఎస్టీ రిజర్వ్డ్ మహబూబాబాద్ లోక్సభ నుంచి ముఖ్యంగా. సో రెండవ స్థానంలో వరంగల్ దాదాపు 40 మంది దరఖాస్తు చేసుకున్నారు వరంగల్ లోక్సభ నుండి. మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో దీని గురించి ప్రత్యేక సమావేశం కానుంది. దీనికి ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి వీరి ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఇందులో లోక్సభ అభ్యర్థులు ఎవరైతే కరెక్ట్ ఉంటుంది, ఒక లోక్సభ అభ్యర్థులు అంటే ఒక లోక్సభ పార్లమెంట్ సంబంధించి 3 నుంచి 4కి షార్ట్ లిస్ట్ చేసి ఏఐసీసీకి పంపే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. అతి తక్కువ దరఖాస్తులు చేసుకున్నటువంటి మహబూబాబాద్ ముఖ్యంగా 4 దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి 17 లోక్సభ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించిన జాబితాపై కసరత్తు జరుగుతుంది. నేడు గాంధీ భవన్ లో పీఈసీ మీటింగ్ కి ముఖ్యంగా రేవంత్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి, అంటే అధికార పార్టీ కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఇది పెద్ద సవాలుగానే మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా 17 పార్లమెంటు లోక్సభ పార్లమెంటు ఖచ్చితంగా గెలవాలని ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. బహిరంగ సభల్లో కూడా అది ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి చాలా హాట్ కామెంట్స్ కూడా చేశాడు. ఖచ్చితంగా 17 పార్లమెంటు గెలవాల్సిందే. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ మన అందరూ కూడా గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి చాలా పలుమార్లు కూడా మాట్లాడిండు. ఇదే జరగబోతోంది. ముఖ్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ దీన్ని 17 లోక్సభలు ఖచ్చితంగా గెలవాల్సిందని కూడా ఇటు మంత్రులు, ఇటు దీపా దాస్ మున్షి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పిసిసి అధ్యక్షుడు వీరందరూ కూడా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. లోక్సభ పార్లమెంట్ స్థానానికి ముఖ్యంగా 3 నుంచి 5 ఈ 5 లోపు ఉన్న వాళ్ళని అభ్యర్థుల్ని వాళ్ళ బలబలాలు ఏంటి గెలుస్తారా లేదా, లోక్సభలో ఎలాంటి పేరు ప్రతిష్ట ఉన్న వీళ్ళకి గెలుస్తారా లేదా అనే అంశాల గురించి వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళ గురించి ఆలోచించి అంటే సర్వే చేసి ఆ రిపోర్ట్ ఏఐసీసీకి పంపించింది కాబట్టి దీని మీద కసరత్తు జరిగే అవకాశం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా మహబూబాబాద్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఎస్టీ రిజర్వ్డ్ స్థానం కాబట్టి 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి లోక్సభ ఆ సీట్ ఎవరికి వస్తుందనే అంశాల గురించి కూడా పెద్ద ఎత్తున హాట్ కామెంట్స్ హాట్ గా నడుపుతున్నది
సో రాష్ట్రంలో ముఖ్యంగా ఈ 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి. ఓకే భార్గవ్, పీఈసీ భేటీలో అభ్యర్థుల షార్ట్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది, మరి నిజమేనా? ఎగ్జాక్ట్లీ షార్ట్ లిస్ట్ లో మూడు నుంచి ఐదు అంటే 3 నుంచి 5 ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళ బలబలాలు అంటే లోక్సభలో వీళ్ళకి పేర్లు ఎట్లున్నాయి, అంటే గెలుస్తారా లేదా, గతంలో మీరు చేసిన సోషల్ వర్క్ ఏంటిది, అంటే దీనికి బట్టి గెలుస్తారా లేదా అనే అంశాల గురించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సర్వే చేసి వాళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటుందా, గెలుస్తారా లేదా అనే అంశాల గురించి కసరత్తు చేసే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా 100 మందికి పైగా ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో 100 మందికి పైగా ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసిసి పెద్దలతో లాబింగ్ కూడా చేస్తున్నారు, ఖచ్చితంగా టికెట్లు మాకు కావాలని కూడా ఏఐసిసి పెద్దలతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళు మరి టికెట్లు ఇస్తారో లేదా అనే అంశాల గురించి మనకు కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటు బీజేపీని బీఆర్ఎస్ దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా కేంద్రంలో కావచ్చు, ఆ కేంద్రంలో కూడా బీజేపీని దెబ్బ కొట్టాలంటే రాష్ట్రం నుంచి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పుకోవడానికి కావచ్చు. సో వచ్చే 10 సంవత్సరాలు కూడా మీరు అధికారంలో ఉండబోతున్నామనే సంకేతాలు కూడా రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. దాన్ని బట్టే లోక్సభ అభ్యర్థుల ఫైనల్ లిస్టు ముఖ్యంగా 3 నుంచి 5 అభ్యర్థులకు ఒక జాబితాగా తయారు చేసి దాన్ని ఏఐసిసికి పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఏఐసిసి నుంచి ఫైనల్ లిస్టు రావడం జరుగుతుంది. దాని తర్వాత మొత్తం లోక్సభ అభ్యర్థులు 17 పార్లమెంటు లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్టు కూడా త్వరలో రాబోతుందని చెప్పుకోవచ్చు. రైట్ భార్గవ్, ఏ అంశాల ప్రాతిపాదికన జాబితాను సిద్ధం చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే ఆ లోక్సభ పార్లమెంట్ కి సంబంధించిన ఆ నేత బలంగా ఉన్నాడా లేదా, ఆర్థికంగా ఉన్నాడా లేదా, ఆర్థిక బలం ఉందా లేదా, గతంలో ఆయన చేసిన పనులు ఏంటి, సోషల్ వర్క్ ఏంటి, సో పార్టీకి విధేయులుగా ఉన్నారా లేదా, పార్టీలో ఏదైనా ప్రాధాన్యత ఏంటి, ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు, వీళ్ళకి ఒకవేళ టికెట్ ఇస్తే పనిచేస్తారా లేదా, గెలుస్తారా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. సో ముఖ్యంగా పార్లమెంట్ అంటే చాలా కీలకంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఎందుకంటే ఒకవైపు ఆ ప్రతిపక్ష పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఢీకొనడానికి వాళ్ళ కసరత్తులు అంటే వాళ్ళు కూడా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకొస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా ఉండడానికి రీజన్ కూడా ఈ లోక్సభ ఎన్నికల తర్వాతనే పిసిసి అధ్యక్ష పదవి మార్పుంటుంది. కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ ఉన్నప్పుడే లోక్సభ ఎన్నికలు నిర్వహించాలి. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరగాలనే ఉద్దేశంతో ఏఐసిసి కూడా పిసిసి అధ్యక్ష పదవి కూడా ఎవరికి ఇవ్వలేదు. సో రేవంత్ అధ్యక్షతన పార్లమెంటు ఎన్నికలకు పోతేనే ఖచ్చితంగా బెర్రైన రిజల్ట్ ఉంటుంది రాష్ట్రంలో అనే అంశాల గురించి చర్చించి ఏఐసిసి పెద్దలందరూ కూడా పిసిసి పదవి ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మంత్రులందరూ కూడా ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి ఒక్కొక్క మంత్రులు నియమించనున్నారు. ఇన్ఛార్జీలుగా ఒక్కొక్క పార్లమెంట్ మినిస్టర్లు నియమించున్నారు. ఈ నేపథ్యంలో గట్టిగా పెద్ద ఎత్తున పోటీ అయితే ఉండబోతా ఉంది. ఇటు అధికార పార్టీ రావడంతో పెద్ద ఎత్తున ఆశావాదులు ఉన్నారు. చాలా మంది ఒక్కొక్క లోక్సభ నుంచి 20 మందికి పైగా ఆశావాదులు ఉన్నారు. కాబట్టి మరి లోక్సభ సీట్ల కసరత్తు ఇప్పుడైతే ప్రస్తుతానికి గాంధీ భవన్ జరగనుంది. దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దీపావళి నుంచి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి ప్రదేశ ఎన్నికల కమిటీకి సంబంధించిన నాయకులు, నేతలందరూ సమావేశమయ్యారు. సో దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళ నేతలు వాళ్ళ మంత్రులకు సంబంధించిన ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు మంత్రులతో కూడా లాబింగ్ చేసే అవకాశం ఉంది. అంటే లాబింగ్ కూడా చేస్తున్నారనే సమాచారం ఉంది. ఏఐసిసి పెద్దలతో కూడా మాట్లాడుతున్నారు. ఢిల్లీ కూడా పోతున్నారు. 100 మందికి పైగా నేతలు ఢిల్లీకి పోయి ఏఐసిసి పెద్దలతో లాబింగ్ చేస్తున్నారు. సో ఎవరికి సంబంధించిన ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 17 లోక్సభ పార్లమెంట్ సంబంధించిన స్థానాలు గెలవాల్సిందని కూడా వీళ్ళు పెద్ద ఎత్తున కసరత్తు అయితే జరుగుతా ఉంది గాంధీ భవన్ లో. సో ఇదే మొత్తం హాట్ టాపిక్ కాబట్టి ఈ రోజు అంటే ఈ 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఈ పార్లమెంట్ లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల పైన. ఓకే భార్గవ్, మరి ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండబోతుంది? ఎగ్జాక్ట్లీ ఎక్కువ మంది పోటీ పడుతున్న లోక్సభ పార్లమెంట్ మహబూబాబాద్ అని చెప్పుకోవచ్చు. ఎస్టీ రిజర్వ్డ్ చాలా మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో బలరాం నాయక్ కావచ్చు, బెల్లయ్య నాయక్ కావచ్చు, వీళ్ళు చాలా కీలకంగా ఉన్నారు. బెల్లయ్య నాయక్ అంటే ఎస్టీ దానికి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు.
బలరాం నాయక్ ఆయన కూడా కొంత పేరున్నది. సో పార్టీలో ఎవరైతే ఈ బలరాం నాయక్ బెల్లయ్య నాయక్ సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేదా చాలా మంది అప్లై చేసుకున్నారు. సో కానీ టికెట్ ఎవరికి ఇస్తారనే అంశం గురించి కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దాని తలెత్తుగా మారింది. మహబూబాబాద్ లోక్సభ పార్లమెంట్ ఒకటి కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే అక్కడ ఎట్లా అకామిడేట్ చేయాలి, చాలా అందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి నాయకులే కాబట్టి ఎవరికి ఎలా పెట్టి అకామిడేట్ చేయాలనే అంశాల గురించి పిసిసిలో చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ప్రదేశ్ ఎన్నికల కమిటీలో దీన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఎందుకంటే చాలా మంది ఈ బలరాం కావచ్చు, బెల్లయ్య కావచ్చు, వీళ్ళంటి నాయకులందరూ కూడా ఏఐసిసి పెద్దలతో కూడా లాబింగ్ చేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చాలా కష్టం ఉంటున్నారు. ఎందుకంటే చాలా అదే వాళ్ళ బలహీనత ఏంటి, వాళ్ళ బలం ఏంటి, ఆర్థికంగా బలంగా ఉన్నారా లేదా, లోక్సభ బరిలో ఒకవేళ వీళ్ళని దింపితే గెలుస్తారా లేదా అనే అంశాల గురించి చర్చించి విశదీకరించి సర్వేలు నిర్వహించి మరి అంటే వీళ్ళు గెలుస్తారా లేదా అనే అంశాల గురించి ఒక పూర్తి క్రాంతి వచ్చిన తర్వాత లోక్సభ మహబూబాబాద్ పార్లమెంట్ చాలా కీలకంగా ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీని గురించి ఒక క్లారిటీ రానుంది. ఇది చివరి దశలో కూడా పార్లమెంట్ మహబూబాబాద్ పార్లమెంట్ ఏదైతే ఉందో లాస్ట్ కి అనౌన్స్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది.